వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది ఈసీఐఎల్ ఆర్ఎల్ నగర్. ఈసీఐఎల్ ఆర్ఎల్ నగర్లో హెచ్ఎండిఏ లేఅవుట్. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఇంటి ముందు 40 అడుగుల రోడ్లు, దీంట్లో పార్కులు ఉంటాయి. అన్ని G+1లు, సింప్లెక్స్ హౌజెస్, డూప్లెక్స్ హౌజెస్ ఉంటాయి. ఇందులో మెయిన్ రోడ్డుకి ఒక 600 మీటర్స్ దూరంలో మంచి హెచ్ఎండిఏ లేఅవుట్లో అద్భుతంగా కట్టిన ఈ ఇల్లుని ఒకసారి చూద్దాం మనం. ఇది ఇంటి ముందు 40 ఫీట్ రోడ్డు. ఇది 167 గజాల్లో కట్టిన G+1 4 BHK. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావలసిన వాళ్ళు మాత్రమే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని వెడల్పు వచ్చి 30, పొడవు 50. 30 × 50 సైజు 167 గజాలు. కింద 2 బెడ్రూములు, హాలు, కిచెను, ఒక పార్కింగ్ వస్తుంది. పైన పెద్ద హాలు, 2 బెడ్రూములు, ఒక బాల్కనీ వస్తుంది. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 2800 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. ఇంటి ముందు సీసీ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంటి ముందు గార్డెనింగ్ వేసుకోవటానికి ఒక 5 అడుగులు గార్డెనింగ్ ఏరియా ఇచ్చాం. చూడండి, 40 అడుగుల్లో 5 అడుగులు పోతే ఇంకా 35 అడుగులు రోడ్డు ఉంటుంది. ఇది పార్కింగ్. దీని పొడవు 18, వెడల్పు 18. పెద్ద ఇన్నోవా కారు పట్టుద్ది. లెఫ్ట్ సైడ్ నార్త్కు 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. గోడలకి వేసిన టైల్స్, ఇంటి చుట్టూ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము. పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చాము. ఇక్కడ కూడా మొత్తం ఇంటి చుట్టూ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. విశాలంగా ఉంటుంది ఈ వాష్ ఏరియా. మళ్ళీ పార్కింగ్లోకి వచ్చాము మనం. పార్కింగ్లోంచి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. గోడలకు వేసిన టైల్స్ చూడండి. ప్రతిదీ క్వాలిటీగా కట్టాము. 100% వాస్తుతో కట్టిన ఇల్లు. ఇది మెయిన్ డోర్ టేక్ వుడ్తో చేయించాము. ఇది హాల్ వచ్చేసి పొడవు 18, వెడల్పు 12 ఉంటుంది. అన్ని యూపీవీసీ విండోస్ ఇచ్చాము. ఫాల్ సీలింగు. ఈ హాల్లోకి వచ్చిన తర్వాత రైట్కి తీసుకుంటే ఇది టీవీ యూనిట్. రైట్కి తీసుకుంటే మాస్టర్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీని సైజ్ వచ్చి 13/12 ఉంటుంది. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఇది అటాచ్డ్ వాష్రూమ్. దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాము. దానికంటే ఇది 1 ఫీట్ తక్కువగా ఉంటుంది, 12/12 ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో కామన్ వాష్రూమ్ ఇచ్చాము. 2 బెడ్రూములకి మధ్యలో కామన్ వాష్రూమ్. మళ్ళీ హాల్లోకి వచ్చాము. ఇదంతా హాలు. ఇది టీవీ యూనిట్ హాల్లో. ముందుకెళితే ఇది డైనింగ్ హాల్. నార్త్కు డోర్ ఇచ్చాము వాస్తు ప్రకారం. డోర్ పక్కనే, నార్త్ పక్కనే మనకి పూజ గది పక్కన డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్ పక్కనే మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చాము. ఇది ఓపెన్ కిచెన్. ఇది కూడా చాలా విశాలంగా ఉంటుంది. వెనక్కి వెళితే ఒక 4 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. వాష్ ఏరియా కూడా ఇచ్చాము. ఈశాన్యంలో బోరు.
మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇదంతా హాల్ నుంచి మనం బయటికి వెళ్తున్నాము. పార్కింగ్ ఏరియా ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం. పైన కూడా 2 బెడ్రూములు, హాలు, కిచెను, పూజ గది అన్నీ చూద్దాం. స్టెప్స్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఇది పైన బాల్కనీలో కూడా మనం మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చాము. వైట్ కలర్ మార్బుల్స్ వేసాము, దానికి బార్డర్ కూడా ఇచ్చాము. ఈ గ్లాసెస్ పెట్టాము బాల్కనీలో. పైన మెయిన్ డోరు, మళ్ళీ పైకి స్టెప్స్ ఇచ్చాము పైకి వెళ్ళటానికి. ఇది ఇంటి ముందు 40 ఫీట్ రోడ్డు. కాలనీ చూడండి ఒకసారి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాలనీ. అందరూ వచ్చి ఉంటున్నారు. ఇక్కడ గజం వచ్చి 40,000 పర్ స్క్వేర్ యార్డ్. ఫాల్ సీలింగ్ కూడా ఉంది మనకి పైన ఇంటి ముందు. మళ్ళీ నార్త్కు డోర్ ఇచ్చాం. నార్త్కి కూడా మళ్ళీ మనం ఒక 2 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాం పైన. ఈ మెయిన్ డోర్లోంచి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. దీని సైజు వచ్చి 20, పొడవు 20, వెడల్పు 12. హాల్ సైజు. మార్బుల్ ఫినిషింగ్ చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఫాల్ సీలింగ్ కూడా చూడండి, కలర్స్ వేసిన కలర్స్ ఇవన్నీ చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇల్లు. ఒక్కసారి చూస్తే మనం తప్పకుండా తీసుకుంటారు మీరు. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు వచ్చి చూడండి ఒకసారి. ఈ హాల్లో మనం మళ్ళీ రైట్కి తీసుకుంటే మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో కూడా కలర్స్ చూడండి ఒకసారి. గోడలకు వేసిన కలర్స్ డిఫరెంట్ కలర్స్ వేసాం చూడండి. పైన ఫాల్ సీలింగ్ కలర్స్. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. రెండిటికి మధ్యలో కామన్ వాష్రూమ్. 2 బెడ్రూమ్లకి మధ్యలో కామన్ వాష్రూమ్ ఇచ్చాము. మళ్ళీ ఇదంతా హాల్లోంచి ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ పూజ గది, ముందుకు వెళ్తే డైనింగ్ హాల్. ఇదంతా డైనింగ్ హాల్. నార్త్కి కూడా డోర్ ఇచ్చాము. డైనింగ్ హాల్లో ఫాల్ సీలింగ్ చూడండి. రైట్ తిరిగితే ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చాం చూడండి. దీనికి కూడా కలర్స్ వేసాం చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇల్లు. రండి. హెచ్ఎండిఏ లేఅవుట్లో. దీని ప్రైస్ వచ్చి 1,32,00,000 చెప్తున్నాము. ఇది ఈసీఐఎల్కి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో ఆర్ఎల్ నగర్లో ఉంది. మంచి హెచ్ఎండిఏ లేఅవుట్లో. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 2,800. ఇది మెయిన్ రోడ్డుకి 600 మీటర్లు. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం, క్వాలిటీ హౌసెస్ కోసం, లీగల్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా నెంబర్ వచ్చి 8978810555. థ్యాంక్ యూ వెరీ మచ్.